ఇక ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు బీజేపీ నేత అజయ్ గారు. అజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. అజయ్ గారు చూస్తున్నారుగా, సో ఓవరాల్గా రోజు రోజుకు ఇటు తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువైపోతోంది. అటు సెక్యూరిటీ డొల్లతనం, మరోవైపు ఇటు అన్యమత ప్రచారం, ఇవన్నీ కూడా రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వీటికి కట్టడి ఎక్కడా జరగట్లేదు. దీనిపై ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి హిందూ దేవాలయం. హిందువులందరూ లక్షలాదిగా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేటువంటి ఈ ప్రాంతంలో అన్యమత ప్రచారం ద్వారా ఆకర్షించి ఇతర మతస్థులను, హిందువులను ఆకర్షించి మతాన్ని చేర్చుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి వాటిని నివారించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీసు అధికారుల పైన పూర్తి స్థాయిలో ఉంది. తిరుమల తిరుపతి విజిలెన్స్ వ్యవస్థ సరైన రీతిలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇటువంటి వాటికి అవకాశం వస్తుందనేటువంటిది మా యొక్క అభిప్రాయము. ఈవో గారికి మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఎంత పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కూడా విజిలెన్స్ వ్యవస్థ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం, అది కూడా తిరుమలలో వైకుంఠం దగ్గర క్యూ కాంప్లెక్స్ దగ్గర జరుగుతున్నది అంటే ఎంత నిర్లక్ష్యమో మనం గమనించాల్సినటువంటి, దీని బాధ్యులపైన చర్య తీసుకోవాలనేసి ఈవో గారిని మనము డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి వాటిని నివారించడానికి పూర్తి స్థాయి వ్యవస్థనే ఒకటి ఏర్పాటు చేయాలి తిరుమల దగ్గర. అదేవిధంగా తిరుపతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉంది. అంతేకాకుండా ఇతర మతస్థులకు కూడా విజ్ఞప్తి, మత ప్రచారంలో అడ్డుకోవడానికి మేము ఇప్పుడు కానీ ఇది కాదు, మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి, కానీ ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా ప్రవర్తించడంతో మత సామరస్యాన్ని దెబ్బతీసి భారతదేశ అభివృద్ధికి కూడా కుంటుపడే విధంగా ప్రవర్తిస్తున్నట్టు అనుభవిస్తుంది. ఈ వ్యక్తిని చూస్తే ఇతను బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. వచ్చినప్పుడే టీటీడీ వాళ్ళు విజిలెన్స్ వారి పుస్తకాలను చూసి అనుమతించకపోవడంతో మళ్ళీ దాన్ని రూమ్ లో దాచిపెట్టి మళ్ళీ వచ్చి చేస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి బాధ్యతారాహిత్యమైనటువంటి చర్యలు, ఈ యొక్క నిర్లక్ష్యమైనటువంటి ధోరణి పోలీసులు కొద్దిగా బద్ధకం విడనాడి పూర్తి స్థాయి టీటీడీని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, హిందూ మనోభావాలు దెబ్బతిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ గారు, ఫోన్ లైన్లో మీ స్పందన తెలియజేసినందుకు.